పడిపోయాడు కాబట్టి అందరూ పరిగెట్టి పరిగెట్టి గబగబా గబగబా తిరిగారు. కిందకు వచ్చారట. కిందకు వచ్చి చూసేసరికి ఆ వ్యక్తి, పడిపోయిన వ్యక్తి చనిపోలేదంట, బ్రతికే ఉన్నాడంట. కొన్ని చిన్న చిన్న దెబ్బలు తగిలాయంట. గబగబా ఆ వ్యక్తిని ఎత్తేసరికి ఆ వ్యక్తి పైనుంచి కింద పడిపోతున్న సమయంలో అక్కడి నుంచి కొన్ని గొర్రెల మంద వెళ్తుందంట. ఒక గొర్రెల మంద వెళ్తా ఉంటే ఈడు పైనుంచి పడి ఆ గొర్రెల మంద మీద పడ్డాడు. ఒక గొర్రె పచ్చడైపోయి చచ్చిపోయింది. ఈ వ్యక్తి బదులుగా ఎవరు చనిపోయారు? ఒక గొర్రె చనిపోయింది. అమ్మయ్య అనుకున్నారట అందరూ. ఫోన్లే గొర్రె కదా చనిపోయింది. గొర్రెనా బాధే, కానీ మనం చంపుకొని తింటాం కదా గొర్రెని, అవునా కదా? ఇట్స్ ఓకే, యానిమల్స్ మనం తింటాం, కానీ ఒక మనిషి ప్రాణం కాపాడాడు దేవుడని మనంతా సంతోషించారంట. ఆ గొర్రె పిల్ల యొక్క స్టాట్యూని పెట్టారంట ఇక్కడ. ఆ పక్కనే ఒక పిల్లర్ పెట్టి ఆ పిల్లర్ మీద ఆ గొర్రె పిల్ల బొమ్మను పెట్టారట. ఎందుకంటే ఈ మందిరం కట్టినప్పుడు ఈ గొర్రె పిల్ల ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడింది. దాన్ని రిమెంబరెన్స్గా, అది గుర్తు చేసుకోవడానికి కోసం అది అక్కడ ఒక స్టాట్యూని పెట్టి, ఎవరైనా వెళ్తే ఆ స్టాట్యూని చూసినప్పుడు అప్పుడు దే యూస్ టు టెల్ దట్ స్టోరీ. నన్ను ఎవరైనా శారదా మాల్టో, వై యు ఆర్ మాల్టో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాల్టో అంటే, దెన్ immediately I used to say about Maltos. There are the people in Jharkhand, Pahadias, tribal people. They lives in a jungle and see, they don't know anything about rest of the world. వాళ్ళు కొండల్లో జీవిస్తారు. దే ఆర్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్. దే ఆర్ లైక్ దిస్ లైక్ దట్ అని ఐ యూస్ టు సే దేర్ స్టోరీ. సో దే ఆర్ అండర్గోయింగ్ మెనీ డిసీజెస్. వాళ్ళు మలేరియా, కాలాహజార్ ఇవన్నిటిని, ఈ వ్యాధులు గుండా వెళ్తున్నారు. ప్రభు ఆ ప్రజలు ప్రేమించి కొంతమంది మిషనరీస్ పంపించారు. అందులో నేను ఒక మిషనరీని. వాళ్ళకి వెళ్ళి సువార్త చేయడానికి, వాళ్ళకి టీచింగ్ చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ఐ లవ్ దట్ ట్రైబ్ వెరీ మచ్, సో దట్ ఐ బారోడ్ దట్ టైటిల్. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఆ టైటిల్ పెట్టుకున్నాను. ఐ యూస్ టు సే అబౌట్ మాల్టో స్టోరీ. సో లైక్ దట్ దే కెప్ట్ ఒక గొర్రెని పెట్టాడు. ఆ గొర్రె బొమ్మను పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ ఆ వ్యక్తి కోసం ఈ గొర్రె ప్రాణాన్ని ఇచ్చింది. అందుకని మేము దాన్ని నోటీస్ చేసామని చెప్పి ఆ ఇటలీ దేశంలో చెప్తా ఉంటాను. అదేవిధంగా 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. చరిత్రని 2 భాగాలుగా బీసీ ఏడి అని, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. నీ పుట్టినరోజు చెప్పాలంటే నువ్వు క్రీస్తు శకం సో అండ్ సో డేట్ అని చెప్పాలి. లేక అది చెప్పకపోతే నువ్వు ఇంకా నీ బర్త్డే నువ్వు చెప్పలేవు, ఎందుకంటే ఇట్స్ ట్రూ. ఒకసారి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆయన అంతరిక్షానికి వెళ్ళారంట. అంతరిక్షానికి వెళ్ళి వచ్చినప్పుడు ఆ టైంలో మన భారతదేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ ఉన్నారండి. ఆవిడ చాలా హ్యాపీగా మన ఇండియన్స్ మరి అంతరిక్షంలోకి వెళ్ళారండి, వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఆవిడ వెళ్ళి, ఆవిడ సచ్చే దేశభక్తి, ఆవిడకి దేశం అంటే చాలా ఇష్టం. ఐ లవ్ ఇండియా, సో షీ లవ్స్ ఇండియా వెరీ మచ్. సో ఆవిడ వెళ్ళిందంట వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి. ప్రధానమంత్రి స్టేజ్లో ఉండి వాళ్ళు వెళ్ళరు, కానీ వీలే వెళ్ళి కలుస్తారు, కానీ ఆవిడ వెళ్ళారండి. వెళ్ళి ఆవిడ ఎంత దేశభక్తురాలంటే ఆవిడ అడిగిందంట ఆయన్ని, మీరు అక్కడి నుంచి చూశారు కదా కిందకి, ఆ దేఖనేకే సమయం మేరా భారత్ కైసే హై అని అడిగింది. నా దేశం అక్కడి నుంచి ఎలా కనిపించిందంటే, అతను ఇంకా దేశభక్తుడు, మన దేశం తరపు నుంచి మరి అంతరిక్షంలోకి వెళ్ళాడు కాబట్టి సారా జహాస అచ్చా అన్నది. అంతా కూడా చాలా అందంగా కనిపించింది, దేశం అంతా కూడా చాలా అందంగా కనిపించింది మేడం అని చెప్పాడు. సో అట్టి ఆ ఆవిడ ఎంతగా మన దేశాన్ని ప్రేమించిందంటే రోజుకి 18 గంటలు ఆవిడ వర్క్ చేసేదంట, లైక్ మిషన్. షీ యూస్ టు వర్క్ ఫర్ అవర్ కంట్రీ. షీ ఈజ్ ఎ వెరీ బ్రేవ్ లేడీ. చాలా ధైర్యంగా కొన్ని డెసిషన్స్ తీసుకుంది ఆవిడ, చాలా డెసిషన్స్. ఐ డోంట్ వాంట్ టు సే అబౌట్ హెర్. సో వాట్ ఐ వాంట్ టు సే టు యూ, ఏంటి మీకు నేను చెప్పాలనుకుంటానంటే, 2025 సంవత్సరాల క్రితము ఒక దైవ మానవుడు భూమి మీదకి వచ్చాడు. చంద్రమండలంలోకి
మరి రాకేష్ శర్మ ఎవరు వెళ్ళారు చంద్రమండలంలోకి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కదా. వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని విలేకర్స్ అడిగారండి, హౌ యు ఆర్ ఫీలింగ్, నువ్వు ఆ చంద్రమండలంలో మేము చందమామ రావే జాబిల్లి రావే అని పిల్లలకి అన్నం తినిపిస్తాం, మేము చూసి ఎంజాయ్ చేస్తాం ఆ చంద్రుడి వెలుగుని, ఆ అమావాస్య పౌర్ణమి ఆ టైంలో వి ఫీల్ వెరీ హ్యాపీ, మేము దాని వెలుగుని చూసే మేము సంతోషిస్తాం. హౌ యు ఆర్ ఫీలింగ్, నువ్వు అక్కడ అడుగు పెట్టినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావంటే ఆ వ్యక్తి చెప్పాడంట, ఒక మానవుడిగా నేను చంద్రమండలంలో అడుగు పెట్టడం గొప్ప కాదు, కానీ దైవ మానవుడు ఈ భూమి మీద అడుగు పెట్టడం చాలా గొప్ప. దైవమే మానవ రూపంగా ఈ భూమి మీదకి రావడం ఇట్స్ వెరీ వండర్ఫుల్ థింగ్ అని ఆయన చెప్పారంట వీళ్ళని. అంటే ఒక దైవ మానవుడిగా ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు? వై వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ క్రిస్మస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? అసలు క్రిస్మస్ అంటే ఏంటి? కిస్మిస్ పండుగ అంటారు కొందరు. కిస్మిస్, కిస్మిసా? కొంతమంది ఎక్స్మస్ అంటారు. ఎక్స్ అంటే సమ్ ఎక్స్, మ్యాథ్స్ చేసినప్పుడు ఎక్స్ వై జెడ్, ఎక్స్ ఇంటూ వై ఇంటూ ఏవో సమ్స్ అంటే ఏదో పేరు పెట్టాలని ఎక్స్ వై అని పెడతారు. నాట్ ఎక్స్మస్, క్రిస్ట్మస్. క్రిస్టో అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించు. డోంట్ సే హియర్ ఆఫ్టర్ కిస్మిస్, వాట్ యు విల్ సే? క్రిస్మస్. క్రీస్తుని హల్లెలూయా ఏనా చేసి, అవునా? క్రిస్టో మాస్, క్రీస్తుని ఆరాధించడం. ఎవరైతే క్రీస్తుని ప్రతిదినము ఆరాధిస్తారో ఆ రోజే వాళ్ళకి ఇంట్లో క్రిస్మస్. ఎవ్రీడే వెన్ ఎవర్ వీఆర్ వర్షిపింగ్ గాడ్. నౌ వీ వర్షిప్, హౌ వండర్ఫుల్లీ హీ లెడ్ వర్షిప్ సూర్బాబు. వి వర్షిప్, దేవుడిని ఆరాధించాం. దిస్ ఇస్ క్రిస్మస్. సో అట్ ద సేమ్ టైం మెనీ ప్లేసెస్లో చాలా మంది దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు పిల్లలు. ప్రపంచంలో సుమారు 250 దేశాలు ఉన్నాయి. అందులో సుమారు 200 దేశాలు, మోర్ దెన్ 200 కంట్రీస్ ఆర్ వర్షిపింగ్ జీసస్. చాలా దేశాలు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాయి ప్రియులారు. ప్రభువును ఆరాధించిన ప్రతి దేశం కూడా ఎంతో ఉన్నత స్థితిలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా అగ్రరాజ్యంగా ఉంది ప్రపంచంలోనే, ప్రపంచాన్ని శాసిస్తుంది, ప్రపంచాన్ని ఏలుతుంది ప్రియులారా. మరి ఏ దేశం అయితే యూ కెన్ సీ ఎవ్రీ కంట్రీ, జర్మనీ ఏంటి, ఆస్ట్రేలియా ఏంటి, ఇటలీ ఏంటి, మెనీ కంట్రీస్ ఇఫ్ యు సీ, ఆ దేశాలన్నీ కూడా ఎంతో డిసిప్లైన్డ్గా ఎంతో అభివృద్ధి చెందాయి. దేవుడు ఏ దేశంలోనైతే దేవుడికి ఆరాధనలు జరుగుతున్నాయో, ఏ ఇంట్లో అయితే యేసు ప్రభువును కొలవబడుతున్నారో, ఏ ఇంట్లోనైతే యేసై ఉంటాడో, ఏ జీవితంలోనైతే యేసై ఉంటాడో ఆ జీవితాలను యేసయ్య ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. ఎందుకు దైవ మానవుడు మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు? యేసయ్య ఎట్ ద సేమ్ టైమ్ హీస్ గాడ్, అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఎ మ్యాన్, హ్యూమన్ బీయింగ్. అంటే దైవమే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభు రాకడికి ముందు అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయి. కన్య మరియ గర్భం ద్వారా, ఒక కన్యక ద్వారా ఈ భూమి మీదకి వస్తారు అని ప్రియులు. ఆయన ఎందుకు దేవుడు అయ్యాడంటే ఆయన పుట్టుకలో పాపం లేదు. మరియా అనే ఒక స్త్రీ, ఒక యంగ్ లేడీ, ఒక గర్ల్, వైల్ షీ వాజ్ ప్రేయింగ్, తను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చిందంట. దేవదూత వచ్చి ఆవిడికి చెప్పిందంట, దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుని వలన నీవు కృప పొందితివి, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నీవు గర్భాన్ని ధరిస్తావు, నీకు ఒక కుమారుడు పుడతాడు, తనకి యేసు అని పేరు పెట్టు. యేసు అంటే రక్షకుడు, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక అతనికి యేసు అని పేరు పెట్టిదే అని చెప్పినప్పుడు, నేను పురుషుని ఎరిగిన దానిని ఇది ఎలా జరుగునంటే, ఆ ఏంజెల్ గాబ్రియల్ దూత తన డౌట్ని క్లారిఫై చేసింది. ఏమనంటే, నీవు దేవుని వలన కృప పొందితివి, పరిశుద్ధాత్మ నీ మీద కమ్ముకున్నప్పుడు నీవు గర్భాన్ని ధరిస్తాను అన్నప్పుడు ఆవిడ షీ టుక్ ఏ డెసిషన్, దేవుని చిత్తం నా జీవితంలో జరుగునుగాక. ఐఎమ్ విల్లింగ్ టు సఫర్ ఫర్ గాడ్, ఐఎమ్ విల్లింగ్ టు స్టాండ్ ఫర్ గాడ్. దేవుడి కొరకు ఆవిడ ఆ దినాల్లో మ్యారేజ్ అవ్వకుండా ఎవరైనా గర్భాన్ని ధరిస్తే రాళ్ళతో కొట్టి చంపాలి మోషే ధర్మశాస్త్రం ప్రకారం. అలాంటి లా ఉన్నప్పుడు కూడా ఆవిడ ఎంతో ధైర్యంగా
దేవుడి కొరకు స్టాండ్ తీసుకుంది. అప్పటికి ఆవిడకి ప్రదానం చేయబడింది యోసేపు అనే వ్యక్తితో. యోసేపు అనే వ్యక్తి కూడా ఎంతో నీతిమంతుడు కాబట్టి ఆవిడ గర్భాన్ని ధరించిందని తెలిసి ఆవిడని అవమానపరచడాలక ఆవిడ రహస్యంగా విన్నాడాలి అనుకున్నాను. కొంతమంది అయితే పరువు తీసి పందిరేసేస్తారు అంతే. ఇలాగైపోయింది, అలాగైపోయింది, ఇది మా డబ్బులు ఇచ్చేయండి, మేము పెట్టిన ఉంగరం ఇచ్చేయండి, అన్ని ప్రధానమైతే అన్ని పెడతారు కదా వస్తువులు. ఓ మా ఊర్లో ఒక అమ్మాయికి ఒక సంబంధం ఫిక్స్ అయ్యింది. మా పొరుగురు వాళ్ళే ఫిక్స్ అయితే అన్ని ఇల్లు చూపులు భోజనాలు అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి వద్దు అనుకున్నాను. మాకు ఈ సంబంధం వద్దు, నాకు ఇది వద్దు నాన్న, నేను ఇంకో సంబంధం చేస్తాను. అమ్మమ్మమ్మ, ఇల్లు చూపులు భోజనాలు నేను ఒప్పుకోను. 20 లక్షలు ఇచ్చారు తెలుసా. అది వదులుకోవడానికి ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు, వాళ్ళు 20 లక్షలు వసూలు చేశారు. దేవుడికి స్తోత్రం. మరి మా అమ్మాయికి ఎలా పెళ్ళి అవుతుంది? ఇల్లు చూపులు భోజనాలు అయిపోయి చుట్టాలు బంధువులు చెప్పేసుకున్నాం. అలాంటి దినాల్లో ఈ ఈ యొక్క మరియమ్మకి ప్రదానం చేయబడిన యోసేపు అనే వ్యక్తి మరి ఈవిడ్ని అవమానపరచనల్లగా రహస్యంగా విన్నాడాలనుకున్నాను. ఏ దేవదూత అయితే మరియమ్మకి వెళ్ళి చెప్పిందో అదే దేవదూత వచ్చి యోసేపు యోసేపు, నీ భార్య అయిన మరియను విడిచిపెట్టొద్దు, ఆవిడ గర్భాన్ని ధరించింది పరిశుద్ధాత్మ వలన, ఆవిడ కుమారుని కను వరకు నువ్వు ఆవిడకి హెల్ప్ చేయాలని చెప్పినప్పుడు యోసేపు చాలా సంతోషిస్తాడు. వెంటనే లెగిసి పడుకున్న వ్యక్తి దేవుని చిత్తాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తానని చెప్పినప్పుడు ఆ దినాల్లో మొట్టమొదట జనాభా లెక్కలు జరుగుతాయి. మన భారతదేశంలో ఇప్పుడు 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. ఆ జనాభా లెక్కించినప్పుడు టీచర్స్ ఎవరు పాఠాలు చెప్పరు, ఆడుకోవడమే మనందరమే. నేను కూడా చదువుకున్నప్పుడు ఒకసారి జనాభా లెక్కలు వచ్చాయి, మా మేషారు రోజు వెళ్ళిపోవడమే, మేము రోజు ఆడుకోవడమే, ముద్రాచెప్పులు అయిపోయాం. అందుకని హల్లెలూయా. ఆ జనాభా లెక్కల కోసం మరి ఈ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు తల్లిదండ్రులుగా స్థానంలో ఉన్న యోసేపు మరి బయలాజికల్ మదరైన మరియమ్మ ఇద్దరు కూడా మరి ఆ యొక్క బెత్లెహేమ్, యూదా బెత్లెహేమ్ అనే ప్రాంతానికి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్తారనమాట. వాళ్ళు బిలాంగ్స్ టు దట్ ప్లేస్. అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడకి అక్కడ చాలామంది వస్తారు. ఆ ఊరు మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ విజయనగరం అనుకో, దేనికైనా ఇలా పలానా డబ్బులు వస్తున్నాయి, గ్యాస్ డబ్బులు పడుతున్నాయి, ఆ డబ్బులు ఈ డబ్బులు పొలో అందరూ బస్సులు ట్రైన్లు ఎక్కిపోయి వెళ్ళిపోతారనమాట. ఓ పెద్ద లైన్లు ఎక్కడైనా ఆధార్ కార్డులు పట్టుకొని ఫ్రీ బస్ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అదేవిధంగా అందరూ వెళ్ళిపోయారంట. మేరీ జోసెఫ్ కూడా, మరియమ్మ యోసేపు కూడా వెళ్ళారంట. అక్కడ స్థలము లేదంట. ఎక్కడ కూడా సత్రాలన్నీ, హోటల్స్ అన్నీ ఫిల్ అయిపోయాయంట. అట్లీస్ట్ మీ యొక్క పశువుల సాల ఉంది కదా, అక్కడైనా ఉంటానని రిక్వెస్ట్ చేసినప్పుడు ఓకే యూ కెన్ స్టే దేర్ అని చెప్పారంట. చెప్తే ఆవిడ ఆ పశువుల సాలలో ఆ యొక్క బాలయేసుని జన్మం ఇచ్చింది కూడా. ఆయన దేవాతి దేవుడై ఉండి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తను తాను రిక్తునిగా ధరించుకొని ఒక పశువుల పాకలో పుట్టారు. అంటే ఎవ్రీబడి కెన్ అప్రోచ్, ఎవరైనా సరే వెళ్ళొచ్చు ప్రియులారా. ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకోవాలా దేవుడిని కలవాలంటే? నో నీడ్ ఎనీ అపాయింట్మెంట్. అంటే దేవుడు అందరికీ అందుబాటులో ఉన్నాడు దేవుడు ప్రియులారా. ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలోనే యెరూషలేం అనేది ప్రపంచానికి సెంటర్ పాయింట్లో ఉందన్నమాట. ఆసియా ఖండంలో ఉంది. మన ఖండం ఆసియా ఖండం, మన భారతదేశం కూడా. ఆ ఆసియా ఖండంలో మీరు అట్లాస్ చూసినట్లయితే ప్రపంచమంతటికి అది సెంటర్ పాయింట్లో ఉంది. దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చారు ఎందుకంటే ప్రపంచం అంతటికి ఆయన దేవుడు కాబట్టి ప్రపంచానికి నడిబొడ్డున మధ్యలో ఆయన జన్మించడం జరిగింది ప్రియులారా. ఈ విధంగా ఆయన రాకడ ఎంత గొప్పదంటే ప్రియులారా, ఈజ్ ఎ లవ్వింగ్ గాడ్. ఆయన అందరినీ ఈక్వల్గా మరి ప్రేమిస్తున్నారు. ఆయన రాకడ యొక్క ఆ ఇన్ఫర్మేషన్ దేవుడు గొర్రెల కాపర్లకి తెలియజేశాడు. అక్కడ అడవిలో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబడి ఉన్నట్టు మీరు చూచెదరు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. పరలోకము నుంచి దేవదూతల సమూహం వచ్చి పరలోకంలో దేవుడికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకి సమాధానం కలుగును గాక అని దేవదూతల
సమూహమే వచ్చేసిందంట ఆ ఇన్ఫర్మేషన్ గొర్రెల కాపరికి చెప్పడానికి. ఎవరైతే ఎవరి గృహాల్లో అయితే యేసయ్య ఉంటాడో వారికి ఏంట సమాధానం ఉంటుందంట. దయాప్రాప్తురాల మీకు సమాధానం కలిగింది. సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమ. ఆయనకి ఇష్టలైన మనుషులకి, ఇఫ్ యు ఆర్ ప్లీజింగ్ టు గాడ్, దేవుడికి నువ్వు ఇష్టకరంగా ఉంటే నీ హృదయంలో సమాధానం. కొత్త బట్టలు లేకపోయినా సంతోషం, ఇల్లు శుభ్రం అవ్వకపోయినా సంతోషం, కంటికి ఒంటికి పంటికి ఏమీ వండుకోపోయినా సంతోషం. ఎందుకంటే ఇన్సైడ్ ఎవరున్నారు? జీసస్. యేసు ఉన్న జీవితం ఎంత జాలి జాలి జాలి, యేసు లేని జీవితం ఉట్టి జీరో జీరో జీరో, యేసు ఉన్న జీవితం ఎంత జాలి జాలి జాలి. ఏమున్నా ఏమి లేకపోయినా జీసస్ ఎవరి హృదయంలో ఉంటే వాళ్ళ హృదయంలో ఎంతో సంతోషం. అదే చెప్తున్నాడు, సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుందట ప్రియులారా. శాంతి సమాధానం ఉంటుంది. నిజంగా నీ హృదయం అంతా యేసయ్యతో నింపుకుంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. యువర్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో దేవుడు పక్షపాతి కాదు. పేదవారైన గొర్రెలు కంపు కొట్టిన ఆ గొర్రెల కాపర్లకు ఇన్ఫర్మేషన్ చెప్పాడు. అట్ ద సేమ్ టైము మరి జ్ఞానులకు కూడా చెప్పాడు. తూర్పు దేశపు జ్ఞానులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ దేవుడు చెప్పాడు ప్రియులారా. అదే వారు చుక్కని, ఆకాశంలో ఒక చుక్క పుట్టింది, ఆ చుక్కే ఆ జ్ఞానులకి, తూర్పు దేశపు జ్ఞానులకి యేసుక్రీస్తు ప్రభు ఉన్న పశువుల దగ్గరికి నడిపిస్తుంది ప్రియులారా. సో సో వాళ్ళు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు. వాళ్ళు జ్ఞానులు అంటే వైజ్ మ్యాన్స్. వాళ్ళు మరి రాజుగారికి సలహాలు ఇచ్చే పొజిషన్లో ఉన్నవారు. అంటే మన దృష్టిలో చూస్తే మరి మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్, మరి ఫైనాన్స్ మినిస్టర్స్, సచ్ పొజిషన్లో ఉన్న వ్యక్తులు కూడా యేసు బాలయేసుని దర్శించడానికి వచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళము ఆయన కానుకలుగా అర్పించారు ప్రియులారా. వాళ్ళు ఒంటెల మీద వచ్చారు. వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించి ఆయన గురించి ప్రచురిస్తూ వెళ్ళారు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ భూమి మీద మరి 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించారు. తన యవ్వన కాలంలో వెరీ యంగ్ ఏజ్లో ఆయన మరి తన ప్రాణాన్ని పెట్టడం జరిగింది ప్రియులారా. ఆయన 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు లోబడే ఉన్నాడు. యూదా ధర్మశాస్త్రం ప్రకారం ఆయన యూదా జాతిలో పుట్టారు కాబట్టి యూదా ధర్మశాస్త్రం ప్రకారం 30 సంవత్సరాల వరకు వాళ్ళని మెన్గా అంగీకరించారు. ఇప్పుడు మన భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. అగ్రకులాలు బ్రాహ్మణ్స్ కానీ లేకపోతే క్షత్రియులు కానీ వీరేంటంటే వివాహానికి ముందు ఉపనయనం చేస్తారు. ఆ ఉపనయనం చేస్తే వాళ్ళ పెళ్ళికి అర్హులు అనమాట. థ్రెడ్ మ్యారేజ్ అంటారు. అంటే పెళ్ళి ఎలా చేస్తారో అలా చేస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారు. నేను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అనేది థ్రెడ్ మ్యారేజ్కి అటెండ్ అయ్యాను. చాలా గ్రాండ్గా చేస్తారు. వాళ్ళు పెళ్లి కంటే గ్రాండ్గా. ఈ వ్యక్తి ఇప్పుడు పెళ్లికి అర్హుడు, అది అయిన తర్వాతే పెళ్లి జరిపిస్తారు. అదేవిధంగా యూదా ధర్మశాస్త్రంలో 30 సంవత్సరాల వరకు చిన్నపిల్లడిగానే అంగీకరిస్తారు, కానీ వాళ్ళు ఏమి సేయింగ్స్ చెప్పినా ఎవరు కూడా పట్టించుకోరు. 30 సంవత్సరాల తర్వాతే వాళ్ళు ఏదైనా టీచింగ్స్ అయినా ప్రీచింగ్స్ అయినా చెప్పాలి. ఆయన మరి ఆ కొండ మీద ఒక చక్కటి ప్రసంగాన్ని చేశారు ప్రియులారు. ఏంటంటే మరి నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నువ్వు నీ చూపు ద్వారా నీ హృదయంలో నువ్వు పాపం చేస్తే, నువ్వు ఆలోచన ద్వారా పాపం చేస్తే అది కూడా పాపం. నిన్ను ప్రేమించిన వారినే ప్రేమించిన ఎట్లా ఏం ప్రయోజనం? పాపులను అలాగే చేయదురు కదా. నీవైతే నీ శత్రువులని ప్రేమించుము, నిన్ను శపించి వారిని దీవించుము, నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థించు. చక్కటి మాటలు చెప్పారు. గాంధీ మహాత్మాట ప్రతిరోజు బైబిల్ చదివేవారు. ఆయన చాలా ఇష్టం అంట. ఆయన హిందూ, కానీ ఆయన అన్ని మత గ్రంథాలు చదివేవారు. ఆయన ఈ యొక్క బైబిల్ చదివి ఈ ఓర్పు, ఈ సహనము, ఇవన్నీ కూడా ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివి మన భారతదేశానికి మరి స్వతంత్రం తీసుకొచ్చారండి. సత్యాగ్రహం చేశారు, ఉప్పు సత్యాగ్రహం. మరి ఆయన ఎలా చేయగలిగారు? హౌ యు ఇన్స్పైర్డ్? నువ్వు ఎలా చేయగలిగావంటే బైబిల్ నాకు
ఇన్స్పిరేషన్ అని ఆయన విలేకరులతో ఇంటర్వ్యూలో చెప్పారు ప్రియులారా. బైబిల్ చాలా మందిని ఇన్స్పైర్ చేసింది, చాలా మంది వ్యక్తులని జీవితాలను ఇన్స్పైర్ చేసింది. నా జీవితాన్ని కూడా బైబిల్ ఇన్స్పైర్ చేసింది ప్రియులారా. ఈ బైబిల్ నేను చదవక ముందు నా జీవితం 0, 0, 10th క్లాస్ ఫెయిల్. ఈవెన్ తెలుగు కూడా నాకు రాయడం రాదు, తప్పులు వస్తాయి. చాలా క్లాసులో 80 మంది ఉంటే 80వ ర్యాంక్, అంటే శుద్ధ మొద్దు అనమాట. కానీ మరి 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను, సైన్స్, హిందీ. కానీ దేవుని కృప, ఒక మేడం మళ్ళీ నాకు హిందీ అవి నేర్పించారు, పాస్ అయ్యాను. వెస్ట్ గోదావరి తణుకులో జాయిన్ అయ్యాను కాలేజీలో, అక్కడ కూడా చదువు రాదు. నా పేపర్ చూడగానే డి శారద అనేవారు, ఇలా డస్ట్బిన్లో వేసేవారు. అంటే అక్కడ ఏమీ లేదు, 0, నాకేమీ రాదు. క్లాస్లో ఇలా నిద్రపోతూ ఉండేదాన్ని, ఒక మొద్దును అనమాట, మొద్దు రాజ్యప్ప. మా మేడం ఏ దత్తిలే, ఈ వాటర్ ట్యాంక్ తీసుకెళ్ళి దాని మీద కుమ్మరించండి అనేవారు. అందరు నవ్వితే ఇలా చూసేదాన్ని. ఏంటి అంటే నిన్నే టీచర్ పెడుతున్నారు అంటే, అప్పుడు ఇలా సారీ టీచర్, వాట్ సారీరా, బయటకెళ్ళి అంటే కుక్కను గసిరినట్టు గసిరేవారు. ఎంత షేమ్ఫుల్గా ఉండేది అది, ఎంత షేమ్ కదా. క్లాస్ అందరిలో 0 ముద్దంటే. ఈవెన్ తెలుగులో కూడా మా వదినకి నేను లెటర్ రాసేదాన్ని. మా హాస్టల్లో లెటర్ చదివేసి ఇస్తారు. మా వదిన నేను రాసిన లెటరు ఒక ఎన్వలప్లో పెట్టి, నేను రాసిన తప్పులన్నీ ఇలా అండర్లైన్ చేసి, ఇందులో ఈ తెలుగు స్పెల్లింగ్ మిస్టేక్, ఈ స్పెల్లింగ్ మిస్టేక్ అని పెట్టి మళ్ళీ అక్కడ కరెక్షన్ రాసి అది ఎన్వలప్లో పెట్టి పంపిస్తే, భలే వదిన దొరికింది నీకు, నువ్వు తప్పులు రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్స్ మళ్ళీ నీకు పంపిస్తుంది ఆవిడ, సిగ్గులేదా నీకు, ఇప్పటికైనా నేర్చుకో అని మేడం తిట్టేవారు. నాకు చాలా బాధగా ఉండేది. అందరి దగ్గర క్లాస్లో షేమ్, బయటికి వెళ్ళిపోవడం, లేకపోతే డస్ట్బిన్లో పేపర్ తెచ్చుకోవడం, హాస్టల్లో షేమ్. ఆ టైంలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి యేసుప్రభుని నమ్ముకుందని. అప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి అక్క, నాకు చాలా బాధగా ఉంది, ఎక్కడికి వెళ్తే అక్కడే నాకు క్షేమం అవుతుంది, నాకు చదువు రావట్లేదు అంటే, అయితే నువ్వు యేసయ్యని నమ్ముకో, యేసయ్య నీకు చదువిస్తారు అని చెప్పింది. నాకు యేసయ్యని ఎలా నమ్ముకోవాలో నాకు తెలియదు. నాకు శుక్లాంబరదం, విష్ణు శశివర్ణం, ప్రసన్నవర్ణం, ఛాయ, ఇవన్నీ నాకు వచ్చి, మా ఇంట్లో పూజ గది ఉంది, ఇప్పటికీ ఉంటుంది. చాలా భక్తి ఎక్కువ. మా పెట్టులో కూడా నేను విగ్రహాలు పెట్టుకొని చాలా భక్తిగా పూజలు చేసేదాన్ని. ఏదైనా నేను చాలా భక్తిగా చేసేదాన్ని అన్నమాట. నాకు అసలు నేను ఎప్పుడు యేసు ప్రభు కోసం వినలేదు, నాకు అసలు ఏం తెలియదు ఎలా ప్రార్థన అంటే. ఆవిడ అన్నది, మన ఇద్దరం ఎలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడి లాస్ట్లో ఆమెనని చెప్పుకోవాలి. అప్పుడు నేను ఆ రాత్రి పడుకున్నప్పుడు, యేసు ప్రభు నువ్వు నిజమైన దేవుడేటి కదా, నాకు చదువు రావట్లేదు, నాకు చదువు ఇవ్వండి, ఆమెన్ అని పడుకునిపోయాను. నన్ను 5 గంటలకు లేపండి, నేను చదువుకుంటాను అన్నాను. కరెక్ట్గా 5 అయ్యేసరికి హే లెగు అని ఒక స్వరం విన్నాను. చూసరికి కరెక్ట్ టైం, నేను 10th పాస్ అయినని, సప్లిమెంటరీలో పాస్ అయినని మా అన్నయ్య ఒక వాచ్ కొనేసి ఇచ్చాడు, మా పెద్దని. ఆ వాచ్ చాలా కాలం ఉంది, ఒక 20 years వరకు ఉంది. ఎన్ని వాచీలు వచ్చినా ఆ వాచ్ అలా ఉంచుకునేదండి, మా అన్నయ్య ఇచ్చాడు కదా అని. ఆ వాచ్ చూసాను, ఇలాగ చూసరికి టైం 5 అయింది. ఒక్కసారి నాకు షివరింగ్ వచ్చింది, చెమటలు పట్టేసాయి. అమ్మో లెగవే అని మా ఫ్రెండ్ని లెగ్గొట్టాను. ఎందుకు చెమటలు ఎక్కిపోతున్నావు, ఏమైంది ఏమైందంటే, నువ్వు రాత్రి చెప్పావు కదా, నువ్వు జీసస్, నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను 5 గంటలకు లేపు, నాకు చదువు ఇయ్యు అన్నావు కదా, లెగు అని ఒక స్వరం వినిపించింది, నాకు భయం వేసిస్తుంది అంటే, ఏం భయపడకు, నువ్వు యేసయ్య స్వరం విన్నావు, ప్రేయర్ చేసుకొని. ఆవిడ నాకు ప్రేయర్ చేసింది. అప్పటి నుంచి నేను జీసస్కి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. యేసయ్య నాకు చదువు రాదు, చదువు ఇవ్వండి, అందరూ నన్ను షేమ్ చేస్తారంటే, దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిందంటే, ఇంటర్మీడియట్ 2nd క్లాస్లో పాస్ అయినా, హై 2nd క్లాస్, ఈవెన్ 57-58%. మరి డిగ్రీ వరకు అసలు ఎప్పుడు ఇంకా వెనుతిరిగి చూడలేదు. వాళ్ళు ఎలాగొచ్చాయో తెలియదు, ఏబిసిడీలు ఎలాగొచ్చాయో తెలియదు, ఈ చదువు ఎలాగొచ్చిందో నాకు తెలియదు. కానీ దేవుడు, రోజు బైబిల్ చదువుకునేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని. మరి దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు ప్రియులారా. దేవుడు మహాకృపను బట్టి ఎంఏ బిఈడి చేశాను. మరి ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేశాను. మరి దేవుడు సేవకి నేను సమర్పించుకున్నప్పుడు దేవుడు నాకు అనేక లాంగ్వేజెస్తో బ్లెస్ చేశాడు. నేను ఐ కెన్ స్పీక్ 5-6 లాంగ్వేజెస్. గాడ్స్ గ్రేస్, గాడ్ గేవ్ మీ దట్ నాలెడ్జ్. జీసస్ నా హృదయంలోకి రాకముందు నేను 0, జీసస్ నా హృదయంలోకి వచ్చాక నేను హీరో. ఐఎమ్ బ్లెస్సింగ్ టు మెనీ, ఐఎమ్ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు మెనీ. సో ఆ యేసయ్య మరి ఈ విధంగా, ఆయన పుట్టినప్పుడు ఆయన 12 సంవత్సరాల వయసులో మరి దేవాలయంలోకి వెళ్ళి
పెద్ద పెద్ద వారితో తర్కించారంట ప్రియులారా. ఆ తర్వాత ఆయన దైవ మానవుడు అయినప్పటికీ ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్ని రూల్స్ ఆయన పాటించాడు. నేను దేవుణ్ణి, నువ్వు అలా అన్నావంటే నేను చంపేస్తాను, నేను ఇల్లు చేస్తా. సో ఆయన ఎప్పుడు తన దైవ లక్షణాలు ఎప్పుడు తన స్వార్థం కోసం ఉపయోగించుకోలేదు, కానీ ఎప్పుడు కూడా ఇతరుల కొరకు, గుడ్డివారి కొరకు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చారు, కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, మృతి చేయగల వారికి స్వస్థపరిచారు, చనిపోయిన లాజర్ను బ్రతికించారు. హీ డిడ్ మెనీ మెరికల్స్. ఆయన నీడీగా ఉన్న ప్రజల కోసం తన శక్తిని ఉపయోగించాడు, కానీ ఎప్పుడు కూడా ఆయన ఒక దైవం అయి ఉండి మరి బాప్తిసం ఇచ్చి యోహాను చేత ఆయన బాప్తిసం తీసుకున్నారు. నీతి యావత్తు ఎలాగా జరగని, నీ చెప్పుల వారిని ముట్టడికే నాకు అధికారం లేదన్నప్పుడు, లేదు నీతి యావత్తు ఎలాగ జరగని అని చెప్పారు ప్రియులారా. ఆయన దైవ మానవుడు అయినప్పటికీ 40 దినాలు ఉపవాసం ఉన్నారు ఆయన ప్రియులారా. మనం ఒక్కరోజే ఉపవాసం ఉండడం కష్టం, కానీ ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా ఆయన ఏకాంతంగా రాత్రంతా ప్రార్థనలో ఉండి తన మార్నింగ్ డెసిషన్స్ తీసుకునేవారు ప్రియులారా. మరి ఎన్నో అద్భుతాలు చేశారు. మరి అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు, లేకపోతే అనేక మంది వచ్చి ఆయన దగ్గరికి వచ్చి చాలా డౌట్స్ క్లియర్ చేసుకునేవారు. మరి మనకందరికీ తెలుసు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి ఆ సమరయ స్త్రీని యేసయ్య స్వస్థపరిచారు. మరి ఆయనకు 12 మంది డిసైపుల్స్ని ఆయన్ని ఫాలో అయ్యారు ప్రియులారా. ఒకరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, బెతస్దా కోనేరు. బెతస్దా అనే ఒక ఊర్లో ఒక కోనేరు ఉంటుందట. ఆ కోనేరుకి 5 మండపాలు, అంటే 4, 1, 2, 3, 4, 5 మండపాలు ఉంటాయి. మధ్యలో వాటర్ ఉంటుంది. ఈ మెట్లు దిగి లోపలికి వెళ్ళి ఆ కోనేరులో స్నానం చేసుకోవచ్చు. ప్రతిరోజు రాత్ర ఏదో ఒక సమయం, ఏదో ఒక జాములో, మొదటి జామో, రెండో జామో, మూడో జామో, 4వ జామో, ఏదో ఒక జాములో దేవదూత వచ్చి ఆ వాటర్ని ఇలా కలిపితే ఎవరైతే ముందు అందులోకి వెళ్తారో వాళ్ళకి బాగవుతుందని, ఫ్రీగా స్వస్థత అవుతుందని అనేక రోగగ్రస్తులు అక్కడికి వచ్చారు. మండపం అంతా ఫుల్ పికప్ అయిపోయింది. గుడ్డివారు, కుంటివారు, చిన్న జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా అలాగా కాసుకొని ఎప్పుడు దేవదూతలు వస్తే అప్పుడు వెళ్ళిపోయి స్వస్థత. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ బెతస్దా కోనేరు దగ్గరికి వచ్చారండి. వస్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడండి. 38 years. అంటే బహుశా అతనికి పక్షవాయువుతో వచ్చాడు. బహుశా అతనికి ఒక 50 సంవత్సరాలు అప్పుడు వచ్చిందేమో పక్షవాయువు. మరి 38 సంవత్సరాలు అంటే బహుశా అతనికి ఎంత ఏజ్ ఉంటుంది అప్పటికి? 78, 88 వయసు ఉంటుంది. ప్రతిరోజు అనుకుంటున్నాడు అతను వెళ్ళి ఆ దేవదూత కదిలినప్పుడు, ఆ వాటర్ని కదిలించినప్పుడు నేను వెళ్ళి అక్కడ స్వస్థపడాలనే ఆశతో అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అతను నడవలేడు, తనకి హెల్ప్ చేసేవారు ఎవరు కూడా లేదు. అయ్యో నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, నేను వెళ్ళి అక్కడ పడితే నాకు స్వస్థ వస్తుంది కదా, నేను నడుస్తాను కదా అనే సిచ్యుయేషన్లో ఆ వ్యక్తి ఉన్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క మనసు తెలుసు, ఆ వ్యక్తి యొక్క కష్టం తెలుసు. అన్ని కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళని ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లేదు. అలాంటిది 38 సంవత్సరాల నుంచి రోగంతో ఉంటే ఎవరు పట్టించుకుంటారు? ఫ్యామిలీ అంతా వదిలేసింది. ఆయన ఒక అనాథగా అక్కడ బెగ్గింగ్ చేసుకొని తింటూ అలా బ్రతుకుతున్న వ్యక్తి దగ్గరికి యేసయ్య ఇచ్చి, నీకు నేను ఏమి చేయగోరుచున్నావు అని అడిగాడండి. అతను చూడండి, ఆన్సర్ టు ద క్వశ్చన్, అయ్యా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను స్వస్థపరచలేదు, నేను బాగుపడాలనుకుంటున్నాను అనుకుంటే 38 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నానండి, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి బాగవ్వాలనుకుంటే నాకంటా ముందు ఇంకొకరు ఎవరో వెళ్ళిపోతున్నారని చెప్పినప్పుడు నీ పరుపు ఎత్తుకొని నువ్వు లేము అనగానే వెంటనే అతను లేచి ఆ పరుపుని ఇలా చుట్టుకొని లేచి నడిచి దేవుడిని స్తుతిస్తూ వెళ్ళాడని పిల్లలు. హల్లెలూయా. యేసయ్య మాటలో స్వస్థత ఉంది. మరి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు ఆవిడ రక్తధార కట్టిందంట. దేవుడు ఆవిడ వస్త్రంలో, ఆయన వస్త్రంలో స్వస్థత ఉంది పిల్లారా. ఆయన ఎన్నో అద్భుతాలు చేసి ఎప్పుడు కూడా తన దైవశక్తిని తన కోసం తను వాడుకోకుండా తన దైవశక్తిని ఇతరుల కోసం వాడుతూ మరి ఒక మానవుడిగా ఏ విధంగా జీవించవచ్చు పాపం లేకుండా, నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడవ చెంపని ఇవ్వాలి. ఆయన వాట్ హీ ప్రీచ్డ్ హీ ప్రాక్టీస్డ్ ఇన్ హిస్ లైఫ్. ఒక దైవ మానవుడిగా ఈ భూమి మీద ఆయన ఎంతో చక్కటి మాదిరి జీవించాడు ప్రియులారా. ఆయన ఫాలోవర్స్ అని చెప్పుకుంటున్న మనము మరి ఆయన్ని వెంబడిస్తున్న మనం ఎలా ఉంటున్నాం, మన మాట ఎలా ఉంటుంది, మన తీరు ఎలా ఉంటుంది, మన బిహేవియర్ ఎలా ఉంటుంది,
మన జీవితంలో మనం క్రీస్తుని చూపిస్తున్నామా లేదా? మన జీవితం ఎవరికైనా ఆటంకకరంగా ఉందా? ఒట్టు పెట్టుకోవద్దు అంటున్నాడు. ఆకాశం తోడు అనొద్దు, అది దేవుడి సింహాసనం. భూమి తోడు అనొద్దు, అది దేవుని పాదపీఠం. యెరూషలేం తోడు అనొద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడు అని అనొద్దు. నీ తల వెంట్రుకలో ఒక వెంట్రుకైనా నువ్వు తెల్లగా కానీ నల్లగా కానీ నువ్వు చేయగలవా? నువ్వెవరు ఒట్టు పెట్టుకోకూడదు. ప్రభు చెప్పు, మనం ఏమి తల్లి తోడండి అనేస్తాం, అమ్మ తోడండి, నాన్న తోడు, నీ ఇష్టం తోడులే వేసేస్తా. తోడేయచ్చా? ఆకాశం తోడయ్యొద్దంటే, భూమి తోడయ్యొద్దంటే, దేవుడు పాట. సచ్ ఎ గ్రేట్ గాడ్ వీఆర్ వర్షిపింగ్. అంచేత అలాంటి దేవుడిని ఆరాధిస్తున్న మనము ఎప్పుడు కూడా మనము నోటంట చెత్త మాటలు మాట్లాడుతాం. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటారు. అంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మనం ఏది చెయ్యాలో ఏది చేయకూడదో వాళ్ళకి తెలుసు. దేవుణ్ణి నమ్ముకున్న మనకు తెలియదు ప్రియులారు. బహుశా చర్చికి వచ్చి నిద్రపోతున్నారా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు? ప్రియులారా, ఆయన మాటలు మన జీవితంలో క్రియ జరిగించాలి. ఎప్పుడైతే ఆయన మాటల్ని మనం మన జీవితంలో అన్వయించుకుంటామో, ఆ వాక్యానుసారంగా మన జీవిత జరుపుతామో, దేవుడు మనలో ఉంటాడు. మన ద్వారా ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే స్తోత్రము. యేసయ్యా ఏమైనా చేయగలడు, కథ అంతా మార్చగలడు. ఎప్పుడైతే ఆ వాక్యానుసారంగా మనం జీవించడానికి ఇష్టపడతామో అప్పుడు ఆయన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి పిల్లలు. ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టారు. ఏ పాపము లేదు, నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలరా అని ఛాలెంజ్ చేశారు. ఒకే ఒక్క మానవుడు ఈ భూమి మీద పాపం లేకుండా ఉన్న వ్యక్తి ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే ప్రతి మానవుడు కూడా పాపం చేశాడు ప్రియులారా. దైవ మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్య ఒక్కడే పాపం చేయలేదు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు, ఏ పాపము చేయలేదు. ఒక నిర్దోషమైన రక్తము పుణ్యంగా దానంగా చిందించబడితేనే మన పాపాలకు ప్రాయశ్చిత్తం. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పుణ్యదానైన బలియాగు. సర్వ మానవాళి పాపాలు పోవాలంటే ఒక నిర్దోషమైన రక్తం పుణ్యంగా దానంగా చిందించబడాలి. అలాంటి రక్తం ఒక్కటే మన పాపాలను ప్రాయశ్చిత్తం చేయగలదు, కానీ మరి ఏ రక్తము కూడా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయదు. అందుకనే మానవుడు పాపాన్ని క్షమించడానికి, మానవుడిని రక్షించడానికి దైవమే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆ కలవరి శిలువలో మరణించారు ప్రియులారు. ఆయన రక్తాన్ని కార్చారు. ఎవరైతే యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీ రక్తంతో కడగండి అంటే ఆయన వచ్చి వాళ్ళ హృదయాల్లో ఆ జీవితాల్లో ఉంటారు ప్రియులారు. వాళ్ళ పాపాలన్నీ ఆయన రక్తంతో కడుగుతారు. మనం చనిపోయినా పరలోక రాజ్యానికి వెళ్తాం ప్రియులారా. మరి యేసయ్య రక్తము మనకి పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాం. అక్కడతో స్టోరీ అయిపోలేదు, కానీ అసలు స్టోరీ అక్కడే స్టార్ట్ అయింది ప్రియులారా. ఆయన ఎందుకు దేవుడు అయ్యాడంటే ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచాడు. ఆయన చనిపోయిన దినాన్ని గుడ్ ఫ్రైడేగా ప్రపంచమంతా అబ్జర్వ్ చేస్తుంది. పబ్లిక్ హాలిడే, నేషనల్ హాలిడే, ఇంటర్నేషనల్ హాలిడే. ఒక దైవ మానవుడు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే. ఎందుకు గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అంటే ఆయన చనిపోవడం మంచిది. ఆయన చనిపోతేనే మన పాపాలకు ప్రాయశ్చిత్తం. ఆయన చనిపోకపోతే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయన చనిపోయి 3వ దినాన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచాడు ఆయన. అందుకే ఆయన దేవుడు అయ్యారు. తను ఏర్పాటు చేసుకున్న తన శిష్యులకి, తను ప్రేమించే వారికి అందరినీ తాను కనపరుచుకున్నారు. 40 దినాలు ఈ భూమి మీద ఉన్నారు ఆయన. మీరు చదవండి అపోస్తల కార్యం.
మరి యోహాను సువార్త, ఈ సువార్తలన్నీ బైబిల్ చదువుతాడు. ఆ తర్వాత 40వ దినాన ఆయన ఆరోహణం అయిపోతుంటే 12 శిష్యులు ఒక శిష్యుడు అప్పచెప్పేశాడు, ఇస్కరియోతు యూదా. యేసయ్యను మోసం చేశాడు. మోసం చేసేవాళ్ళు యేసయ్యకే ఉన్నారు, మనకు కూడా ఉంటారు పిల్లలు. డోంట్ ఫీల్ ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఎగెనిస్ట్ యూ, డోంట్ ఫీల్ బ్యాడ్, బికాస్ ఇస్కరియోతు యూదా జీసస్ని బెట్రైట్ చేశాడు. సో మనకు కూడా అలాంటి వాళ్ళు కనిపిస్తారు. కానీ దేవుడు ఏం చెప్పారు, వాళ్ళు కూడా మనం ఏం చేయాలి, ప్రేమించాం, వాళ్ళు కూడా మనం క్షమించాం. దట్స్ వాట్ జీసస్ టీచింగ్స్. అయితే ఆ మరణాన్ని జయించి ఆయన మృత్యుంజయుడిగా లేచారు పిల్లలు. పరలోకానికి ఆరోహణం అయిపోతున్నా, అయ్యా ఇంతవరకు ఉన్నావు, మాకు ఆకలేస్తే రొట్టెలు ఇచ్చావు, చేపలు ఇచ్చావు, మమ్మల్ని స్వస్థపరిచావు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, వాట్ అబౌట్ అస్? అయ్యో మామ మేము కూడా వచ్చేస్తాం మీతో యేసయ్య అని. ఆయన శిష్యులు అంటే వద్దు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఎలా వెళ్ళాను అలాగే మళ్ళీ వస్తాను, మిమ్మల్ని అందరినీ నాతో పాటు నేను పరలోకానికి తీసుకెళ్తాను. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ జీసస్ సెకండ్ కమింగ్. ఆయన ఏ విధంగా వెళ్ళారో ఆ విధంగా వస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని ఆయన పరలోకానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. జర్మనీ దేశంలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారు ఒక విద్వాంసుడు ఉన్నాడండి. మన రాజులు, విజయనగరం రాజులు ఏంటి, బొబ్బుల రాజులు ఏంటి, ఏ రాజులైనా రాజులను మెప్పిస్తూ డ్యాన్స్లు వేసినా, పాటలు పాడినా, ఏమైనా కవితలు చదివినా వాళ్ళు సంతోషించి వాళ్ళ మెడలో ఉన్న హారం వేయడం, ఇవన్నీ మనం కథల్లో చదువుతాం, వింటాం, చూస్తాం కదా పిల్లలు కదా. శ్రీకృష్ణదేవరాయలు మరి ఆముక్తమాల ఏదో రాస్తే ఆయన ఈ ఒక హారం తీసేస్తాడు. మరి ఆయన ఆస్థానంలో కవికి గండపండారం ఏదో పెడతాడంట, కాలుకి పెడతాడు. తెనాలి రామకృష్ణ ఐ థింక్ సో. చాలా కవుల్ని పోషిస్తూ ఉంటారు, కవుల్ని ఆదరిస్తూ ఉంటారు, ఆ కవిత్వాలు వింటూ సంతోషిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు రాజులు. ఒక విద్వాంసుడు తను ఆ కవితలు చెప్తున్నప్పుడు ఆయన చాలా సంతోషించి ఆ రాజుగారు, జర్మనీ రాజుగారు ఒక మంచి వాచ్ని గిఫ్ట్గా ఇచ్చారండి. ఆ వాచ్ని చూసుకొని ఆడు చాలా హ్యాపీ అయిపోతుంది. ఎందుకంటే ఆ రాజు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వాచ్ రాజుగారి దగ్గర నుంచి వచ్చింది. ఓ సేట్రా వాచే కదా ఇచ్చారు, ఏదో బంగారం హారం ఏదో ఇచ్చినట్టు ఫీల్ అయిపోతుంది ఏంటి, వాచే పొంగిపోతుంది, రాజుగారు ఇచ్చారా. ఇద్దరికే చెప్తుండట, ఒకటే అడిగిన వాళ్ళకి, ఇంకోటి అడగని వాళ్ళకి, ఇద్దరికే చెప్తా, ఎవరికి చెప్పట్లేదు, ఇద్దరికేనా. ఒరే నాకు రాజుగారు వాచ్ ఇచ్చారు రాజుగారు. ఓ సేట్రా ఓకి చెప్పేస్తాను, మాకు తెలియదేటో, మాకు ఉందరా వాచ్, మామూలు వాచే కదా, ఎందుకు అది ఫీలింగ్ ఇచ్చేస్తున్నానా ఆ ఫ్రెండ్ అన్నాడు. లేదురా రాజుగారు చేతితో నుంచి మన చేతికి వచ్చిందంటే చాలా గ్రేట్ అండి. రోజు పదం అయితే చూద్దాం, ఇది ఎంత గ్రేటో చూద్దాం, పద వెళ్దాం షాప్ కన్నా. ఇద్దరు వెళ్ళినారట షాప్. ఏమండి ఈ వాచ్ ఏంటి చూడండి, ఇది ఎంత ఉంటుంది కొంటే, రాజుగారు మా ఊడికి ఇచ్చాడు అని అడిగాడు. అని అన్నాడంటే ఏది ఇవ్వండి అనేసి వాచ్ తీసుకున్నాడు ఆయన, వాచ్ మేకరు. ఈ వాచ్ని నేను వెనక్కి చూడాలి, చూస్తే చెప్పగలను. ఇలా చూసి ఇప్పుతారు కదా వాళ్ళు వాచ్ మేకర్స్, ఇప్పి చూస్తే ఆ లోపల వజ్ర వైడూర్యాలు ఉన్నాయంట. లోపల రాజుగారి వాచ్ లోపల వజ్ర వైడూర్యాలు ఉన్నాయంట. ఎంత అవుద్ది ఏంటండి, మామూలు రాలా ఇది మంచి ఖరీదైనవంటే అది అమ్మితే 4-5 లక్షలు వస్తుంది బాబు. ఈ వాచ్ ఖరీదు, ఇది నార్మల్ వాచ్ లాగా కనిపిస్తుంది కానీ నార్మల్ కాదు, ఇందులో వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, ఇది అమ్మితే 4-5 లక్షలు గ్యారంటీగా వస్తుంది, మాకు అమ్ముతారా అని అడిగారు. ఆడు అమ్మడండి, జస్ట్ టెస్టింగ్కి వచ్చాను. అంటే ఒక రాజుగారు బహుమానంగా ఇచ్చిన వాచ్కి అంత వాల్యూ ఉంది. దాని వాల్యూ ఎప్పుడు తెలిసింది, అది ఇప్పితే కానీ దాని వాల్యూ తెలియదు, ఇప్పకపోతే నార్మల్ వాచ్. ఎప్పుడైతే యేసయ్య మన హృదయాల్లో కార్యం చేస్తారో అప్పుడే మన జీవితానికి ఒక వాల్యూ వస్తుంది. మన జీవితంలో యేసయ్య లేకపోతే మన జీవితానికి వాల్యూ ఉండదు. కాబట్టి సాయంకాల సమయం మందు దయచేసి అందరు తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, ఇంకా నీ హృదయంలో యేసయ్యకి స్థానం ఇవ్వకపోతే, ఈ రాత్రి కాల సమయం మందు యేసయ్య నా హృదయంలోకి రా, యేసయ్య నేను చేసిన ప్రతి పాపాన్ని నీ రక్తంతో కడిగేసయ్యా, నా హృదయంలో నువ్వు రాజుగా ప్రభువుగా ఉండేసయ్యా, నా చేయి పట్టుకుని నడిపి